మన ప్రభువును మన రక్షకుడైన యేసు ప్రభువు నామములు మీకు అందరికీ వందనములండి. రీసెంట్గా వైజాగ్ చెందిన ఒక పాస్టర్ కూతురి వివాహము జరిగిందండి. దాని గురించి మాట్లాడుతూ వివాహం ఘనంగా జరిగింది, దేవునికే మహిమ అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను వివాహం గురించి ఏం కామెంట్ చేయట్లేదండి. ఒకవైపు తల్లి చెల్లెల మీద కేసులు పెడుతూ మరొకవైపు వివాహం గురించి దేవునికి మహిమ ఉన్నప్పుడు నిజంగా దేవుడు మహిమపరచబడుతున్నాడా? ఇతర మతస్థుల మధ్య నిజంగా దేవుడు మహిమపరచబడుతున్నాడా? చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే క్రిస్టియానిటీని చాలా రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్నీ తీసుకొచ్చి దాని కొరకు పుల్పిట్ వాడుకోవడము, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడము, వీడియోలు చేయడం పబ్లిక్గా. ఏందండి ఇది? అసలు హిందువుల్లో వాళ్ళకి అందరూ భరించే వాళ్ళు ఈ విధంగా తల్లి కొడుకులు ఉండడం అనేది చూశారండి మీరు? ఇక్కడ మనకి పరిశుద్ధమైన గంధం ఉందని చెప్తూ ఈ విధంగా చేయడం అనేది దేవుణ్ణి పబ్లిక్గా వెక్కిరించడం కాదా? వాళ్ళు మా మీద కేసు పెట్టారు కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు అనేసి వాళ్ళు వీడియోలు చేస్తారు. వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడంటే వీళ్ళు వీడియోలు చేస్తారు. మరి ఈ కాపాడుతున్న దేవుడు మిమ్మల్ని కలపలేకపోతున్నాడా? మీకు ఏది అనుకుంటే అది చెప్పడము, దాని కొరకు వాక్యాలను వక్రీకరించేసి టెస్ట్ కాంటెస్ట్లను పక్కన పెట్టేసి మీకు ఇష్టం వచ్చింది మీరు బోధించడము. దేవుడు నిజంగా మహిమపరచబడుతున్నాడు అండి. ఇలాంటి వారి వల్ల దేవుని నామం దూషింపబడట్లేదా? అరే, పబ్లిక్గా నా తల్లి చెల్లి నా మీద వీడియోస్ పెడుతున్నారు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కొంతమంది సంఘ పెద్దలను తీసుకెళ్ళి నువ్వు మాట్లాడు, లేకపోతే వాళ్ళన్నా కానీ కొంతమంది సంఘ పెద్దలను తీసుకెళ్ళేసి కూర్చొని మాట్లాడి మన వల్ల క్రీస్తునామం దూషింపబడుతుంది, ఇది దేవునికి అవమానము అని ఎక్కడ స్టాండ్ తీసుకున్నారండి? మరి ఏది తగ్గింపు? ఎక్కడ మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎక్కడ తగ్గించుకుంటున్నారు? ఇతరులకు క్రీస్తు ప్రేమ గురించి బోధిస్తున్నారు. మరి ఏది ఆ క్రీస్తు ప్రేమ? ఏది ఆ క్రీస్తు ప్రేమ? తన కూతురు వివాహము సరే, అది యాక్చువల్ వివాహం అనేది పర్సనల్ థింగ్ అండి, చేసుకున్నారు. దాన్ని మరి వాళ్ళ భక్తులో లేదా ప్రియా టీమతో లేదు అన్ని ఛానల్ అప్లోడ్ చేయడము, అన్ని గ్రూపుల్లో పెట్టడం ద్వారా కామెంట్స్ అందరు కూడా మీ దేవుడు ఈ విధంగా చెప్పాడా అంటూ మీ ఇట్లా తల్లి చెల్లి మీద కేసులు పెట్టమన్నారు అంటూ కొంతమంది కామెంట్స్, ఇంకా వివాహం గురించి రకరకాల కామెంట్స్. ఏందండి ఇది? వాళ్ళు వెంబడించే వాళ్ళు కూడా అదేం వాక్యం కాదు. మీరు అన్ని గ్రూపులో షేర్ చేసుకుంటూ పోవడానికి, వివాహం అనే పర్సనల్ థింగ్, దాన్ని మీరు అన్ని గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ వెళ్తూ అంటే మీరు అసలు వాక్యం ఏం చదువుతున్నారు? మీరు వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారా? ఎందుకు మరి వాళ్ళ తల్లి చెల్లెల మీదే కాదండి ప్రశ్నించడం మీద కేసులు పెట్టడము? ఇదేనా క్రీస్తు ప్రేమ? సంఘంలో మీరు క్రీస్తు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కేసులు పెట్టడాలు అంటే క్రీస్తు ప్రేమ మీ తల్లి చెల్లెలతో అది సమాధాన పడమని చెప్పట్లేదా? నిన్ను నువ్వు ఉపేక్షించుకొని చెప్పట్లేదా? నిన్ను నువ్వు తగ్గించుకొని చెప్పట్లేదా? ఇది వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. మీరు సమాజంలో పబ్లిక్గా ఇట్లా వీడియో బోధ నిమిత్తం పోరాడడం అంటే మీరు మీ పర్సనల్ ఇష్యూస్ కోసము, మీ పర్సనల్ గడ్జెస్ కోసము, మీ వ్యక్తిగత సమస్యలు తీసుకొచ్చి పుల్పిట్ మీద మీరు కన్నీరు కారుస్తూ అంటే జనాలు కూడా వాక్యం కంటే అవే ఎక్కువ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి జనాలు కూడా వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించట్లేదు కాదండి. ఇప్పుడు ఈయన వాళ్ళ మదర్ సిస్టర్ మీద కేసులు పెట్టే పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఇతను బోధ వింటున్న వాళ్ళేమీ ఇతర మతస్థులు కాదు, లేదా మేము బైబిల్ నమ్మట్లేదు, మా దేవుడు ఏం చెప్పట్లేదు, వాళ్ళు బైబిల్ పట్టుకునే మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకసారి బైబిల్ పట్టుకుంటే సిద్ధాంతాల గురించి కానీ మాట్లాడలేదు. కానీ నైతిక వెలుగులు లేకుండా పోయింది. నైతిక వెలుగులు లేవు. రేపు పొద్దున మా పాస్టరే వాళ్ళ మదర్ని వాళ్ళు పట్టించుకోలేదు, నేను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అనేసి మనస్పర్ధలు డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ విధంగా ఆలోచించరా? దానికి కారణం ఎవరండి? అంటే దేవునికి మహిమ అనేది ఒకరినొకరు క్షమించుకోవడంలో, డిఫరెన్స్ పక్కన పెట్టి క్షమించుకోవడంలో. అదే అసలు ఎంత దారుణం అంటే పబ్లిక్గా కేసులు కేసులు పెట్టడమే కాదు, వీడియోస్ చేస్తున్నారు. మనం క్రీస్తు గురించి ఏ విధంగా ఇతర మతస్థులకి పొట్రే చేస్తున్నాము? సంఘంలో మేము క్రీస్తు ప్రేమ గురించి, క్షమించడం గురించి, లోబడడం గురించి పెట్టి అన్నిటి గురించి మాట్లాడుతాము. కానీ అవి మా వ్యక్తిగత విషయాలు వచ్చేసరికి మాకు అప్లై అవ్వవు. అది వేషధారణ అవ్వదా? దానివల్ల దేవుడు మహింపరచబడుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. మీరు గుడ్డిగా వెంబడించే వాళ్ళు కూడా
వాళ్ళ వాక్యాలు తీసుకొని వాళ్ళ పర్సనల్ స్టోరీస్, వాళ్ళ వ్యక్తిగత స్టోరీస్ అన్నీ దాని వాక్యాలను టెస్ట్ కాంటెస్ట్ పక్కన పెట్టేసేసి వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు వాళ్ళ వాక్యాన్ని నేర్పట్లేదు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. కనీసం మీరన్నా కానీ రెండు సంఘాలకు సంబంధించిన వాళ్ళు మరి మీ వల్ల దేవుని పబ్లిక్గా అవమానించబడుతుంది కాబట్టి అనేసి మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి మీరు మాట్లాడి ఇష్యూ రిజాల్వ్ చేయలేరు మీరు. అంటే మీరు అటువంటి క్రీస్తు ప్రేమ లేదా? అటువంటి క్రీస్తు ప్రేమ మీలో లేదా? మరి ఏం చదువుతున్నారు బైబిలు? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే క్రిస్టియన్ చాలా తప్పు వేళ వీళ్ళు పొట్రే చేస్తున్నారు. వీరి వల్ల క్రీస్తు నామం దూషం. ఆ వివాహానికి అటెండ్ అయిన వారిలో సెలబ్రిటీ పాస్టర్స్ ఉన్నారు. మరి మీరు క్రీస్తు ప్రేమ గురించి, కలిసి ఉండడం గురించి, క్షమించడం గురించి సంఘాలలో బోధిస్తారు కదా, మరి మీ తోటి సెలబ్రిటీ పాస్టర్కి మీరు చెప్పరా? మీ వల్ల దేవుని నామం దూషింపబడుతుంది, మీ మదర్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మొత్తం రిజాల్వ్ చేసుకోండి, పబ్లిక్లో వీడియోస్ పెట్టకండి అని మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేరా? మీలో అటువంటి క్రీస్తు ప్రేమ లేదా? మీరు వాక్యానికి విలువ ఇస్తున్నారా? ఎవరైనా పోనీ మాకు ఇష్టం వచ్చింది మేము చేస్తాం, మమ్మల్ని వెంబడించే గుడ్డి భక్తులు ఉన్నారు, అది మాకు చాలు అని వీళ్ళందరూ అనుకోవడం వల్లే క్రీస్తునామం పబ్లిక్గా దూషింపబడుతుందండి. ఇక్కడ నేను బోధన గురించి మాట్లాడలేదు, వీళ్ళు బోధన గురించి చాలా తప్పుడు బోధిస్తారు. ఇక్కడ నేను ఇక్కడ నైతిక విలువలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు ఇతర మతస్థులు మన క్రిస్టియానిటీ ఏ విధంగా చూస్తారు? చాలా గుడ్డిగా వెంబడిస్తారు తప్ప. ఇప్పుడు రేపు పొద్దున మా పాస్టరే వాళ్ళ అమ్మని పట్టించుకోకుండా వదిలేసి ఎదురు కేసులు పెట్టాడు, ఇప్పుడు నేను పట్టించుకోవాల్సిన అవసరం మా అమ్మని అనేసి, మా అమ్మని పట్టించుకోవాల్సిన అవసరం అనేసి అక్కడ ఆయన వెంబడించే వాళ్ళు ఎవరైనా అనుకుని ఆ విధంగా తప్పిపోయే అవకాశం లేదు. కుటుంబం తర్వాత డిఫరెన్సెస్ మనస్పర్ధ ఖచ్చితంగా వస్తాయండి. ఇది దాని సొల్యూషన్ ఇది పబ్లిక్లో వీడియోస్ పెట్టుకుంటూ, పబ్లిక్ ఒకరినొకరు దూషించుకుంటూ, పబ్లిక్లో అసలు అందుకోసము పుల్పిట్ వాడొచ్చా? అసలు అందుకోసం పుల్పిట్ అక్కడ వాక్యాలు కూడా తీసుకొని ఆ వాక్యాలను అక్కడ టెస్ట్ కార్డ్స్ పక్కన పడేసేసి వీళ్ళకి అనుకూలంగా చెప్పుకోవడము, ఇదంతా దేవుడు మెచ్చుకునేదేనా? కనీసము హిందువులలో వాళ్ళ గ్రంథాలు బోధించే వాళ్ళు ఇట్లా తల్లి కొడుకులు ఇట్లా పబ్లిక్గా వీడియోస్ పెట్టుకోవడము, ఒకరినొకరు దూషించుకోవడం అలాంటివి మీరు ఎక్కడ చూశారండి? ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథం చేతిలో పట్టుకొని ఆ విధంగా చేస్తున్నప్పుడు మా వల్ల దేవునామం దూషింపబడుతుంది అనేసి ఎక్కడ మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు? ఎక్కడ మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటున్నారు? ఎక్కడ మీరు క్రీస్తు ప్రేమని చూపిస్తున్నారు? ఎక్కడ మీ సంఘస్థులకి మీరు క్రీస్తు ప్రేమ నేర్పుతున్నారు? సంఘస్థులు ఎక్కడ క్రీస్తు ప్రేమ కోసం నిల్చుంటున్నారు? ఇవన్నీ ప్రశ్నార్థకం కాదా? ఒకసారి ఆలోచించండి. గుడ్డిగా వెంబడించడం కాదు. మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. వాక్యం చదవండి. ఇలాంటి వాళ్ళని గుడ్డిగా వెంబడించకండి. అసలు నిజంగా వాళ్ళు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుని ఉంటే అసలు ఈ విధంగా పబ్లిక్లో ఒకరి మీద ఒకరు ఇట్లా వీడియో చేసుకుంటూ, అంటే దేవుడు అసలు ఎక్కడ ఇస్తున్నారండి దేవునికి విలువ? వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు వెంబడించే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇది దేవునికి మహిమ అని అన్నప్పుడు దేవుడిని మీరు వెక్కిరిస్తున్నారు, దేవుడిని మీరు మోక్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు వెక్కిరింపబడ్డు, మీరు ఖచ్చితంగా వెక్కిరింపబడతారు. ఈ విధంగానే మీ మూర్ఖత్వంలో ముందుకు